ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక వల్లి కళ్యాణం అనేటటువంటి భాగం గురించి పోయిన భాగంలో తెలుసుకున్నాం కాబట్టి ఇక గజాసురుడు ఎవరి గజాసురుడు అనేటటువంటి ఈ కథను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తారకాసుని సంహరించిన కారణంగా ఇక లోకాలన్నీ కూడా చాలా ఆనంద పారవస్యంలో అమ్మయ్య ఈ రాక్షసుడి నుంచి మాకి బాధలన్నీ తప్పాయని చెప్పి ఇక కుమారస్వామి రాక్షస సంహారం చేసిన కారణంగా ఇక మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి ఈ లోకాలన్నిటినీ రక్షించిన కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే షణ్ముఖుడు షడాననుడు ఆ 6 కృతికల పాలు తాగిన కారణంగా కుమారస్వామిని షడాననుడు షణ్ముఖుడు అని పిలుస్తూ ఉంటాము. ఈ తారకాసుర సంహారం గురించే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. చాలా కాలము మరి సంతానం గురించి పరితపించి ఇక పార్వతీదేవి తపన తారాస్థాయికి చేరింది. ఇక అమ్మమ్మ ఆ తపస్సు ఇక అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా. మరి ఆ కోరికలో ధర్మం ఉంది కాబట్టి పుత్రుడు కావాలన్నటువంటి కోరిక, సంతానం కావాలన్నటువంటి కోరిక ఇక ఎన్ని సంవత్సరాలైన తీరకపోయేసరికి పార్వతీదేవి తపస్సు మరి ఉగ్ర రూపంలో దాల్చిందట. ఇక ఆ తపస్సుకు ఎవ్వరూ కూడా తాళలేకపోతున్నారు. మరి అమ్మ సంకల్పం అంటే అలా ఉంటుంది, మరి అలా ఉండాలి. సంకల్పం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎక్కడా తగ్గను అని చెప్పి నా సంకల్పమే గెలుస్తుంది. కారణం ఏమిటి అని తెలుసుకుంటే మరి అందులో ధర్మం ఉంది కాబట్టి ధర్మమైన కోరికలన్నీ న్యాయంగా మరి ఏ అడ్డు లేకుండా భగవంతుడు చాలా సజావుగా తీరుస్తూ ఉంటాడు. ఆ సమయం కోసం అలా నిరీక్షిస్తూ ఉండాలి ఎవరు ఏమన్నా సరే. తారకాసురుడు పెట్టేటటువంటి బాధలన్నిటిని భరించినటువంటి ఇంద్రాది దిక్పాలకులు, ముల్లోకాల్లో ఉండేటటువంటి దేవతలు ఇక అందరూ కూడా మునులు అందరూ కూడా ఇక తారకాసుర సంహారం జరిగింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పుత్రుడు కాబట్టి చాలా తపస్సు చేసి అసలు ఈ పిల్లవాడు పుట్టడా, మరి ఈ తారకాసుని సంహరిస్తాడా లేదా అనేటటువంటి ఒకటే ఉత్కంఠ, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి మరి ఉత్కంఠ, ఏం జరుగుతున్న తర్వాత అనేటటువంటి ఉత్కంఠలో సాగుతుంది తారకాసుర సంహారము. అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం వింటే ఎటువంటి వారికైనా శుభాలు కలుగుతూ ఉంటాయి. దేవతలు తమకు మహోన్నతమైనటువంటి ఉపకారం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా వల్లి కుమారితో వివాహం చేసి తమ కృతజ్ఞతను రాక్షసుని సంహరించిన కారణంగా వల్లీదేవిని వివాహం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక కృతజ్ఞతను తీర్చుకునే పుణ్యము కలిగినందుకు అపరిమితమైనటువంటి ఆనంద